హాయ్. ఒక పాప వాళ్ళ అమ్మని పోయి అడుగుతుంది, అమ్మ జాతర జరుగుతుంది రా అమ్మ పోయి చూసేసి వద్దాము అనేసి. ఆ అమ్మ ఏం చెప్తుందంటే, నా దగ్గర డబ్బులు లేమ్మా, నాన్న ఊరికి వెళ్ళాడు 4 రోజులు అయింది, ఇంకా 4 రోజులు అవుతుంది వచ్చేదానికి, నా దగ్గర డబ్బులు లేదమ్మా అని చెప్తే అందుకే ఆ పాప మారాజ్ చేస్తుంది, రామ్మ నేను ఏమి అడగను, వెళ్ళి చూసేసి వచ్చేద్దాం రామ్మ ప్లీజ్ అనేసి అడుగుతుంది 10 years పాప. సరే ఆమె కూడా వస్తుంది, జాతర పోయి చూస్తారు. ఆ పాప అది ఇది కావాలని చెప్పి అడుగుతుంది అనమాట. అడిగితే ఇంకా ఆమె దగ్గర డబ్బులు లేదు కదా, నేను ముందుగానే చెప్పాను కదమ్మా అది ఇది అని చెప్పి బుజ్జగించి చెప్పి తీసుకొని వస్తుంది. లాస్ట్లో ఒక చిన్న చాలా ఆ పాపకి నచ్చింది అనమాట. ఆ 10 years పాప బొమ్మ అమ్ముతా ఉంది, నాకు అది కావాలమ్మా అని అడుగుతుంది. అడిగితే వాళ్ళ అమ్మ లేదమ్మా పదమ్మా అది ఇది అని చెప్పి అంటే ఆ పాప చెయ్యి విదిలించుకునేసి, నువ్వు ఎప్పుడు ఇంతే, నువ్వు ఏం చేయవు, నేనంటే నీకు ఇష్టం లేదు, నువ్వు ఇందుకే ఇలా చేస్తా అంటావు అది ఇది అని చెప్పి నువ్వు తనకు వచ్చిన మాటలు మాట్లాడేస్తుంది అనమాట 10 years పాప. ఆమె అప్పుడు కూడా తల్లి బాధపడకుండా ఆ బిడ్డను తీసుకొని బుజ్జగిస్తా తీసుకెళ్ళిపోతుంది అనమాట. అప్పుడు ఆ 10 years పాప బొమ్మ పెట్టుకుని అమ్ముతూ ఉంటుంది చూడండి, ఆ పాప ఆ తల్లిని చూస్తుందనమాట. మనకై అమ్మాయి ఉంటే ఎంత బాగుండు, మనకి ఈ దుస్థితి ఉండేది కాదు కదా, మనకు అమ్మ లేదా అనేసి తను బాధపడుతుంది అనమాట. కానీ ఈ పాప తల్లి చూడండి అంటే వాల్యూ తెలియదనమాట. అలా చిన్న ఏజే కదా, పెద్ద ఏజ్ వాళ్ళకు కూడా ఆ వాల్యూ అనేది తెలియడం లేదనమాట. కాబట్టి మనకు ఉన్న వాటిని వాళ్ళ యొక్క వాల్యూని గుర్తించండి.